Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. One for a star. నల్గొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం తుది దశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగానే నేడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చెండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బంగారిగడ్డ గ్రామం నుంచి చెండూరు ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఆమె ప్రదర్శన నిర్వహించనున్నారు. పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలి రావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేయడానికి నేడు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంపత్ మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో నామినేషన్ వేసే వారందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చెండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు వేయనున్నారు. అయితే ఇప్పటికే నామినేషన్లు అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి పూసుకున్న ప్రభాకర్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే నామినేషన్లు ఘనంగా వేయడం జరిగింది. భారీ ర్యాలీ నిర్వహించి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నదో పాల్వాయి స్రవంతి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు చెండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆమె కూడా నామినేషన్ వేయనున్నది. మధ్యాహ్నం 3 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుంది. ఎవరైనా ఏదలుచుకున్న వారైతే ఏ పార్టీకి వెళ్ళి చేసినట్టయితే వారందరూ కూడా 1-2 సెట్లు కూడా 2-3 దఫాలుగా వేస్తున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో మరొక సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. అయితే పాల్వాయి స్రవంతి ఒక నామినేషన్ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలను అదేవిధంగా జనసేన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా హాజరు కానున్నారు. సీతక్కతో పాటు రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా విహెచ్ మధు యాస్కి గౌడ్ వీరందరూ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్ ర్యాలీ బంగారిగడ్డ గ్రామం నుంచి దాదాపు 5-6 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించిన అనంతరము భారీ ఎత్తున నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సిద్ధమయ్యాయి. మొత్తానికి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు
మధ్యాహ్నం 3 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే నిన్నటి వరకు 53 మంది 82 సెట్ల నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఒక్కొక్క అభ్యర్థి 2-3 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల నామినేషన్ ఏదైనా కొన్ని పొరపాట్ల వల్ల నామినేషన్ రద్దయితే మరొక వేసిన నామినేషన్ వల్లనైనా సరైతుందని ఈ విధంగా ఒక్కొక్కరు కూడా 2-3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పాల్వాయి శ్రమించి తరఫున జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇప్పటికే 2 దఫాలుగా నామినేషన్ సెట్లు కూడా వేసినప్పటికీ ఈ రోజు అధికారికంగా శ్రవంతి భారీ జన సమీకరణ పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అయితే ఈ రోజు పూర్తవుతుంది. రేపు నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. నవంబర్ 3న ఎలక్షన్, 7న తిరిగి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క నామినేషన్ల పర్వం అయితే చివరి దశ చేరుకుందని చెప్పవచ్చు. సంపత్. ఓకే కిరణ్, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కాకుండా టీడీపీ, వైఎస్ఆర్టీపీ, ఆప్ నామినేషన్లు వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే తెలుగుదేశం పార్టీ కూడా నిన్నటి వరకు అక్కడ అభ్యర్థిని నిలబెడతామని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో మేము మునుగోడు నుంచి పోటీ నుంచి తప్పుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు బక్కన నరసింహన్ తెలపడం జరిగింది. దీంతో టీడీపీ అక్కడ పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎవరైతే పోటీ చేయలేదు, ఆపు కూడా ఎవరు పోటీ చేయలేదు. మరి ఈ రోజు ఎవరైనా నామినేషన్ వేసే అవకాశాలు ఉంటే మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే వేసే అవకాశం ఉంది. కాబట్టి వారందరూ కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. యువతలసి తరఫున కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కోదండరాం జేఏసీ పార్టీ తరఫున కూడా నామినేషన్లు అయితే చేసింది. ప్రధానంగా 7-8 ముఖ్య పార్టీలు తప్ప మిగతా వారందరూ కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ పోటీలో నిలబడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి అవకాశం ఉండడంతో ఈ రోజు ఎవరైనా ఆశావాహులు ఉంటే నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.